morning all of you. Today's our topic is radio broadcasting service. It is one of the subtopic of the mass media. అంటే మనం మాస్ మీడియా అని చెప్పుకుంటాం కదా, దాంట్లో ఈ యొక్క రేడియో బ్రాడ్కాస్టింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే మాస్ మీడియా ఈస్ వన్ ఆఫ్ ది టాపిక్ ఆఫ్ ది కమ్యూనికేషన్ ఇన్ ద సిలబస్ ఆఫ్ ది యూజీసీ నెట్ ఆర్ సెట్ సిలబస్. అంటే సెట్ సిలబస్ నెట్ సిలబస్ ఒకటే ఉంటుంది. దాంట్లో కమ్యూనికేషన్ అనేది ఒక టాపిక్ అయితే, ఆ కమ్యూనికేషన్ టాపిక్లో మాస్ మీడియా అనేది మనకి ఒక టాపిక్. దాంట్లో మనం ఈ రేడియో బ్రాడ్కాస్టింగ్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మాస్ మీడియా అనేది చాలా చిన్న టాపిక్సే. మాస్ మీడియా చిన్న టాపిక్ అయినప్పటికీ కూడా దీని నుండి మనకి 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. ఒకవేళ 3 క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి, మనకి 6 మార్క్స్ వస్తాయి. 4 క్వశ్చన్స్ వస్తే 8 మార్క్స్ వస్తాయి. అందుకని దీన్ని మనం చాలా దీనికి క్షుణ్ణంగా దీని గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి, దీనికి క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకుని చాలా ఈజీ. జస్ట్ ఏంటంటే ఈ బ్రాడ్కాస్టింగ్లో డిఫరెంట్ అంటే మనకి నేమ్స్ డిఫరెంట్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ముఖ్యంగా రేడియో బ్రాడ్కాస్టింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? రేడియో బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ స్టార్ట్ ఇన్ ద 1923 బై ద రేడియో క్లబ్ ఆఫ్ బాంబే. రేడియో క్లబ్ ఆఫ్ బాంబే. అంటే ఇక్కడ రేడియో బ్రాడ్కాస్టింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, రేడియో బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా ఇన్ ద ఇయర్ ఆఫ్ 1923 బై ద రేడియో క్లబ్ ఆఫ్ బాంబే. రేడియో క్లబ్ ఆఫ్ బాంబే ద్వారా మనకి 1923లో భారతదేశంలో రేడియో బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అనేది స్టార్ట్ అయింది. అయితే ఇప్పటి వరకు మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలి, ఇది ప్రైవేట్ ఆర్గనైజేషన్. అయితే రేడియో క్లబ్ ఆఫ్ బాంబే ద్వారా ఇది స్టార్ట్ అయింది. నెక్స్ట్ అంటే బ్రాడ్కాస్టింగ్ సర్వీస్లో మనకి నెక్స్ట్ అంశం ఏంటంటే అంటే ద అగ్రిమెంట్ ఆన్ జూలై 23 1927. జూలై 23 1927 the private broadcasting service authorized to operate more stations. That 2 stations are, one it is the Bombay, second it is the Kolkata అంటారు. అప్పుడు అంటే ఇక్కడ జూలై 23 1927 according to the agreement on the July 23 1927, the private broadcasting service to operate 2 more stations. One it is the Bombay station, second it is the Kolkata station. And the Bombay station started in the July 23 1927 and Calcutta station started in August 26 1927. అంటే ఈ రెండు కూడా 1927లోనే స్టార్ట్ అయ్యి మనకి ఒక బాంబే స్టేషన్ మరియు కలకట్టా స్టేషన్. కాకపోతే ఒక జూలై 23లో ఆగస్ట్ 26లో ఇవి అంటే కొంచెం మంచి తేడాతో ఈ 2 స్టేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యింది. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే అండ్ ద అగ్రిమెంట్ ఆఫ్ ది ప్రైవేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఇన్ ఇండియా. అంటే ప్రైవేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఇన్ ఇండియాని ఆధారంగా చేసుకొని ఈ 2 స్టేషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత థర్డ్, ఇన్ ద ఇయర్ ఆఫ్ ది 1930 the radio broadcasting took over by the Indian government and changed the name of the Indian Broadcasting Service. అంటే ఇప్పటి వరకు అది ప్రైవేటు ఆథరైజ్డ్ ఆధ్వర్యంలో ఉంది. కానీ 1930లోకి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అనేది గవర్నమెంట్ అండర్లోకి రావడం జరిగింది. ఎప్పుడైతే ఇండియన్ గవర్నమెంట్ అండర్లోకి రావడం జరిగిందో అప్పుడు దాని పేరు ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్గా మార్చడం జరిగింది. అంటే ఇవన్నీ మనకి ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో వచ్చినాయి. అంటే వెన్ ద ఇండియా took over the radio broadcasting అంటే 1930.
as the name of the under the name of the Indian Broadcasting Service. Indian Broadcasting Service అనే పేరుతో ఇది అప్పటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. బట్ in 1936 the Indian Broadcasting name was changed as the All India Radio, AIR అని అంటారు. అంటే in the 1936 Indian Broadcasting Service name changed as the name of the All India Radio. This All India Radio, the name runs up to the 1956. 1957 onwards, its name was changed as the Akashvani. ఇప్పుడు మనం దాన్ని ఆకాశవాణి అని పిలుస్తున్నాం. అంటే since 1957 the All India Radio changed the name of the ఆకాశవాణి. అంటే ఇక్కడ మనకి 1957 నుండి మనం ఆకాశవాణి అనే పేరుతో ఈ ఆల్ ఇండియా రేడియో బ్రాడ్కాస్టింగ్ మనం పిలవడం జరిగింది. సో రేడియో అంటే ఆకాశవాణి అన్నమాట. ఈ ఇయర్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. 1930లో గవర్నమెంట్ దీన్ని తీసుకోవడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ ఎప్పుడైతే దీన్ని తీసుకోవడం జరిగిందో అప్పుడు దాని పేరు ఆల్ ఇండియా రేడియో బ్రాడ్కాస్టింగ్గా పిలవడం జరిగింది. తర్వాత 1936 నుండి దీని పేరుని ఆల్ ఇండియా రేడియోగా మార్చడం జరిగింది. 1957 నుండి దీని పేరుని ఆకాశవాణిగా మనం పిలుస్తున్నాం. ఇక్కడ రేడియో బ్రాడ్కాస్టింగ్ సర్వీస్లో మనకి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి ఛానల్ ఏంటంటే వివిధ భారతి. Vivid Bharati is one of the largest broadcasting service in the world, not only in India, in the world. It programs and it provides programs like music, entertainment, news, play అంటే షార్ట్ ఫిల్మ్స్, సాంగ్స్, సో అండ్ సో. అంటే ఇక్కడ వివిధ భారతి అనేది మనకి చాలా రకాలైన ప్రోగ్రామ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అవి మనకి మ్యూజిక్ కానివ్వండి, అంటే సాంగ్స్ కానివ్వండి, లేకపోతే న్యూస్, లేకపోతే షార్ట్ ప్లేస్, ఎంటర్టైన్మెంట్, అంటే కామెడీకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా అవామానేలు అనేది వచ్చాయి. ఇది ఆకాశవాణి అవామహేల్ అనేది ఒక కామెడీ షో. అలాంటి షోస్ అన్ని కూడా మనకి వివిధ భారతి ద్వారా బ్రాడ్కాస్టింగ్ చేయడం జరిగింది. అంటే వివిధ భారతి అనేది మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే 1957. వివిధ భారతి వాజ్ ఎస్టాబ్లిష్ ఆర్ ఇంట్రడ్యూస్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ది 1957. వివిధ భారతి ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద కమర్షియల్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఇన్ రేడియో. కమర్షియల్ బ్రాడ్కాస్టింగ్, దీన్ని కమర్షియల్ బ్రాడ్కాస్టింగ్ అని కూడా అంటారు. కమర్షియల్ బ్రాడ్కాస్టింగ్ అంటే ఏంటంటే వివిధ భారతి వచ్చిన దగ్గర నుంచి మనకి ఈ మధ్యలో ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనేది వస్తాయి. ఎప్పుడైతే అడ్వర్టైజ్మెంట్స్ అనేవి రేడియో బ్రాడ్కాస్టింగ్ సర్వీస్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందో అప్పుడు అది కమర్షియల్ బ్రాడ్కాస్టింగ్గా మనం పిలవడం జరిగింది. ఎందుకంటే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు, అంటే ఆర్థికపరమైన ప్రొడక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడం కోసం ఇక్కడ మన కొన్ని కంపెనీస్ రేడియో బ్రాడ్కాస్టింగ్ ఆధారంగా చేసుకోవడం జరిగింది. సో దీన్ని కమర్షియల్ బ్రాడ్కాస్టింగ్ గా కూడా అంటారు. తర్వాత రేడియో బ్రాడ్కాస్టింగ్ లో అంటే మనకి 1980లో మనకి ఒక నేషనల్ ఛానల్ కూడా స్టార్ట్ అయింది. రేడియోలో నేషనల్ ఛానల్ స్టార్ట్ అయింది. 1980లో నేషనల్ ఛానల్ స్టార్ట్ అయింది. ఇది మనకి ఇంతవరకు రేడియో బ్రాడ్కాస్టింగ్. అయితే మనకి ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు ఎఫ్ఎం అని పేరు వినే ఉంటారు. ఎఫ్ఎం అంటే ఫ్రీక్వెన్సీ మోడ్యులేషన్. ఇది సింపుల్గా ఒకసారి క్వశ్చన్ అడిగాడు. ఎఫ్ఎం అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఫ్రీక్వెన్సీ మోడ్యులేషన్. FM channel introduced in the radio broadcasting service in 9th July 1999 by the Union Cabinet to introduce the private channels in the radio broadcasting service. అంటే ప్రైవేట్ వ్యక్తుల్ని, ప్రైవేట్ పర్సన్స్ కూడా రేడియో బ్రాడ్కాస్టింగ్ సర్వీస్లో ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ ఎఫ్ఎం అనేది వచ్చింది. అంటే ఈ ఎఫ్ఎం అంటే రేడియో బ్రాడ్కాస్ట్ సర్వీస్లో ఎఫ్ఎం ఏం చేస్తుందంటే
ప్రైవేట్ వాళ్ళు కూడా వాళ్ళ ఒక ఛానల్ ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. ఇప్పుడు మనకి రెడ్ ఎఫ్ఎం అనేది ఒకటి ఉంది, మిర్చి అనేది రేడియో మిర్చి అనేది ఒకటి. ఈ రేడియో మిర్చి అనేది రెడ్ ఎఫ్ఎం అనేది ఏంటంటే గవర్నమెంట్ ఛానల్స్ కాదు, ఇవి ప్రైవేట్ ఛానల్స్. ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ ఛానల్స్ని రేడియో ద్వారా ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళు ప్రజలకు ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఆ ఎంటర్టైన్మెంట్ చేసినటువంటి దశలో వాళ్ళు కమర్షియల్ బేసిస్గా వాటిని బ్రాడ్కాస్టింగ్ చేయడం జరుగుతుంది. అంటే మనకి వాళ్ళు సాంగ్స్ వినిపిస్తారు, అంటే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. మధ్యలో యాడ్స్ కూడా వాళ్ళు యాడ్ స్పేస్ అనేది వాళ్ళు ఇక కంపెనీస్కి సేల్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ రేడియో బ్రాడ్కాస్టింగ్ సర్వీస్లో మనకి ప్రైవేట్ వ్యక్తుల యొక్క భాగస్వామ్యాన్ని ప్రోత్సహించినటువంటి స్పెషల్ ఛానల్ ఏంటంటే ఎఫ్ఎం ఛానల్. స్పెషల్ ఛానల్ ఎఫ్ఎం ఛానల్. అది కూడా అంటే యూనియన్ క్యాబినెట్ దీన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. యూనియన్ క్యాబినెట్ ద్వారా ఈ ప్రైవేట్ వ్యక్తులు ఇండియా రేడియో బ్రాడ్కాస్టింగ్ సర్వీస్లో ఎంటర్ అయ్యారనమాట. సో ఇది మనకి ఎఫ్ఎం సంబంధించినటువంటి ఆశయం. ఎఫ్ఎం అనేది మీ అందరికీ తెలుసు. రెడ్ ఎఫ్ఎం కానీ మీరు రేడియో మిర్చి కానీ వీటన్నిటిలో మనకి చాలా సాంగ్స్ వస్తాయి, నెంబర్ ఆఫ్ సాంగ్స్ వస్తాయి, చాలా ప్రోగ్రామ్స్ వస్తాయి. అంటే ప్రోగ్రామ్స్ అగ్రికల్చర్ సంబంధించిన కానివ్వండి, ఎడ్యుకేషన్ సంబంధించిన కానివ్వండి, న్యూస్ కానివ్వండి, అంటే మనకు టోటల్ ఎంటర్టైన్మెంట్ అందించేటటువంటి ఒక ఎఫ్ఎం ఛానల్ అనేది రేడియో బ్రాడ్కాస్టింగ్లో మనకి ప్రచారం కాబడుతుంది. సో ఇది మనకి రేడియోకి సంబంధించినటువంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్. మనకి ఈ చిన్న ఇన్ఫర్మేషన్ నుండి మనకి క్వశ్చన్స్ అనేవి రావడానికి అవకాశం ఉంది. నేను చెప్పినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ నుండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో 4-5 క్వశ్చన్స్ వచ్చినాయి. ఆకాశం అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అయిందని ఒకసారి అడిగాడు. ఇది గవర్నమెంట్ దీన్ని ఎప్పటి నుండి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగిందని ఒకసారి క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇది మనకి రేడియోకి సంబంధించినటువంటి అంశం. తర్వాత దూరదర్శన్, టెలివిజన్, టీవీ అంటాం సింపుల్గా. టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్, చూడండి ఇక్కడ మనం రేడియోకి టెలివిజన్కి ఉన్నటువంటి ఒక డిఫరెన్స్ ఏంటంటే త్రూ ద రేడియో వీ కెన్ హియర్, అంటే ఓన్లీ ఆడియో ప్రోగ్రామ్స్ వీ కెన్ ఎంటర్టైన్ త్రూ ద రేడియో. అంటే మనం ఆడియో ప్రోగ్రామ్స్ మాత్రమే ఎంటర్టైన్ చేయగలం. కానీ టెలివిజన్ అనేది మనకు ఆడియో వీడియో రెండు ఉన్నటువంటిది. అంటే విజువల్ అండ్ ఆల్సో ఆడియో బోత్ వీ కెన్ ఎంటర్టైన్ త్రూ ద టెలివిజన్. అంటే మనకి ఆడియో ఉంటుంది, వీడియో కూడా ఉండేటటువంటి దాన్ని మనం టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అని అంటాం. ఎందుకంటే మనకి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, రేడియో బ్రాడ్కాస్టింగ్ అండ్ టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ అనేది రెండు కూడా ట్విన్స్గా మనం చెప్పుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ ఇది అంటే ఈ రేడియో బ్రాడ్కాస్టింగ్ ద్వారానే టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత ఇది సపరేట్ అయింది, తర్వాత అది మీకు చెప్తాను. అయితే ఇక్కడ టెలివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రాడ్కాస్టింగ్ ఇన్ ద ఇండియా. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ watching the television for the entertainment, for the news channels, for the serials, for the movies and so programs. అంటే టెలివిజన్లో రాని ప్రోగ్రామ్స్ అంటూ ఏమీ లేదు. అంటే టెలివిజన్కి అతుక్కుపోయి కూర్చునే వాళ్ళు ఇండియాలో చాలా మంది ఉన్నారని చెప్తున్నారు. అందుకే ఇప్పుడు మనం ప్రజెంట్ సిచ్యువేషన్, కరోనా సిచ్యువేషన్లో అసలు ఎక్కువ మంది యూవర్స్ టెలివిజన్కి వచ్చారంట. అంటే ఎక్కువ మంది టెలివిజన్ చూసే వాళ్ళు ఇండియాలో ఎక్కువ మంది ఉన్నారని మనం చెప్పగలం. అయితే ఇక్కడ టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ అనేది మనకి దూరదర్శన్ ఛానల్ ద్వారా స్టార్ట్ అయింది. ఆ దూరదర్శన్ అంటే ఫస్ట్ మనం ఇప్పుడు ఈటీవీ, మా టీవీ చాలా రకాలైనటువంటి ప్రైవేట్ ఛానల్స్ ఉన్నాయి. కానీ అసలు బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఓన్లీ దూరదర్శన్ అనేది ఉండేది. దూరదర్శన్ అయితే చాలాసార్లు ఏమడుగుతున్నాడంటే క్వశ్చన్, ద దూరదర్శన్ ప్రోగ్రామ్స్ ప్రొవైడెడ్ ఫర్ ద పీపుల్ ఇన్ విచ్ ఆఫ్ ది థియరీ అని అడుగుతున్నాడు. అంటే దూరదర్శన్ కూడా థియరీ ఉంటుందా అంటే ఉంటుంది. అంటే వీటికి ఒక మోటో అనేది, ఒక థియరీ అనేది ఉంటుంది. ఏ థియరీని ఆధారంగా చేసుకుని దూరదర్శన్ ప్రోగ్రామ్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, మనం ఎంటర్టైన్ చేయడం జరుగుతుంది. అంటే ఓన్లీ రియాలిటీ అంటే the based on the reality theory, the Doordarshan broadcasting is working in India for the providing the number of programs for the people.
అంటే నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ప్రొవైడ్ చేసినటువంటి అంశంలో దూరదర్శన్ మెయింటైన్ చేసినటువంటి ఒక థీరీ ఏంటంటే రియాలిటీ. ఇది ఆల్రెడీ మనకి క్వశ్చన్ రావడం జరిగింది. రియాలిటీ అంటే ఏంటంటే దూరదర్శన్ అంటేనే దర్శన్, అంటే దూరం నుండి మనం దర్శించుకోవడం. మనం ఏదైతే విజిబుల్ అంటే మనం చూస్తున్నామో అది రియల్గా ఉండాలి. అది ఇప్పుడు ఉందా లేదా అంటే అది మనకే తెలుసు. అంటే మనం దూరదర్శన్ ద్వారా ప్రోగ్రామ్స్ ఏవైతే వస్తాయో అవన్నీ కూడా రియాలిటీని ఎస్టాబ్లిష్ చేసేవి, రియాలిటీని ప్రజలకు అందించే విధంగా ఉండాలి. అంటే ప్రజల్ని అంటే దూరదర్శన్ చూసే వాళ్ళు రకరకాలైనటువంటి ప్రజలు ఉంటారు. లేడీస్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, అన్ని అంటే అనేక రకాలైన ఏజ్ పీపుల్ అనేది దూరదర్శన్ని చూస్తూ ఉంటారు, అంటే వాచింగ్ చేస్తూ ఉంటారు. అంటే ఇట్లా ఈ దశలో చిన్నపిల్లలు దూరదర్శన్ చూసినప్పుడు అన్రియాలిటీ కానివ్వండి, లేకపోతే చిన్నపిల్లల్ని తప్పుదోవ పట్టించేటటువంటి అంశాలు కానివ్వండి, లేకపోతే ఆడవాళ్ళ యొక్క రెస్పెక్ట్కి భంగం కలిగించేటటువంటి అంశాలు కానివ్వండి దూరదర్శన్లో టెలికాస్ట్ చేయొద్దు అనేటటువంటి థీరీని ఆధారంగా తీసుకుని ఈ టెలివిజన్ ప్రోగ్రామ్స్ అనేవి బ్రాడ్కాస్టింగ్ చేయడం జరుగుతుంది. దాన్ని ఎంతవరకు మన వాళ్ళు పాటిస్తారనేది మనకు తెలుసు, ఆ దూరదర్శన్ ఛానల్ వాళ్ళకి తెలుసు. సరే, ఇక్కడ రియాలిటీని ఎందుకు చెప్పుకున్నామంటే మీరు అంటే దూరదర్శన్ మనకి నేషనల్ ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అనేటువంటి దూరదర్శన్ చూసినట్టయితే, అంటే దూరదర్శన్ అంటే మనకి గవర్నమెంట్ ఛానల్ ఏదైతే ఉందో దానికి ఒక లోగో అనేది ఉంటుంది. ఆ లోగోలో మనకి ఒక ఎంబ్లం అంటే ఉంటుంది అన్నమాట. సత్యం, శివం, సుందరం. సత్యం, శివం, సుందరం. ఆ యొక్క ఎంబ్లంలో ఒక లోపల లోగోలో రాసి ఉంటుంది సత్యం, శివం, సుందరం. అంటే దూరదర్శన్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా ఆన్ ద బేస్డ్ ఆన్ ద సత్యం, శివం, సుందరం. అంటే దూరదర్శన్ బ్రాడ్కాస్టింగ్ని ఏ ఉద్దేశంతో, ఏ ఆబ్జెక్టివ్స్తో స్టార్ట్ చేశారు ఇండియాలో అంటే సత్యం, శివం, సుందరం అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. సత్యం అంటే ఆల్వేస్ దే హ్యావ్ టు ప్రొవైడ్ ద రియల్ న్యూస్, రియల్ సిచ్యువేషన్స్, రియల్ ప్రోగ్రామ్స్ విచ్ ఈస్ రియల్. అండ్ ఆల్సో శివం అంటే ఏంటి? గుడ్, అంటే గుడ్నెస్. అంటే ప్రజలకి దూరదర్శన్ చూడడం వల్ల మంచి జరగాలి. దే హ్యావ్ టు గెట్ ద రియల్ ఇన్ఫర్మేషన్, దే హ్యావ్ టు చేంజ్ దర్ లైఫ్ ఇన్ ద రైట్ వే. అంటే దూరదర్శన్ చూడడం వల్ల వాళ్ళ లైఫ్ వాళ్ళు ఒక సక్రమైనటువంటి మార్గంలోకి మార్చుకోవాలి. అంటే దూరదర్శన్ ప్రోగ్రామ్స్ వల్ల ప్రజల జీవితం అనేది ఒక మంచి అనేది జరగాలి, ప్రజల జీవితాల్లో మంచి అనేది జరగాలి. అంటే మంచి జరగాలంటే చూడండి, ఇక్కడ పిల్లలకి నచ్చినటువంటి ప్రోగ్రామ్స్, మంచి నీతి కథలు ఇంతకుముందు వచ్చాయి. 1980s మనకి చాలా మంచి ప్రోగ్రామ్స్ వచ్చాయి. ఈ ప్రైవేట్ ఛానల్స్ రాకముందు దూరదర్శన్లో మంచి ప్రోగ్రామ్స్ వచ్చాయి. అంటే ఎస్పెషల్లీ ఇన్ 1980s వేతాళ కథలు వచ్చాయి, రామాయణ మహాభారతం వచ్చాయి. అంతేకాకుండా చాలా చాలా మంచి మంచి స్టోరీస్, హమ్లోగ్ అనేది హిందీ ప్రోగ్రామ్ ఒకటి వచ్చేది. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ బేతాళ కథల్లో ఒక నీతి అనేది ఉంది. ఆ బేతాళ కథలు అనేది పిల్లలకి వినిపించడం ద్వారా వాళ్ళు అనేక రకాలైనటువంటి నీతి బోధలు వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మోరల్ వాల్యూస్ అనేవి ఆ బేతాళ కథల నుండి పిల్లలు నేర్చుకోవడం జరిగింది. అంతేకాకుండా రామాయణ మహాభారత్ అనేటటువంటి టెలి సీరియల్స్ వచ్చేవి. రామాయణ మహాభారత్ టెలి సీరియల్స్ అనేవి ఎస్పెషల్లీ మన ప్రజలందరికీ, అంటే ఇండియన్ ప్రజలందరికీ కూడా ఒక నీతి అనేది బోధించేవాళ్ళు. అంటే రామాయణం కానీ మహాభారతం రెండు కూడా అంటే మనకి ఎపిక్స్ అన్నమాట, ఎథికల్ ఎపిక్స్ అని అంటారు. ఎథికల్ అంటే నైతికపరమైనటువంటి ఎపిక్స్ అని. వాటి ద్వారా ప్రజలు చాలా నేర్చుకుంటారు. అదంతా కూడా మనకి 1980s దూరదర్శన్ అనేది ప్రచారం చేయడం జరిగింది. ఈ రామాయణ మహాభారతం అనేది ఎప్పటి నుంచి అంటే రామాయణ ఫస్ట్ వచ్చేది 1987 to 88 వరకు రామాయణ టెలి సీరియల్ వచ్చింది. తర్వాత 1989-90 మహాభారత సీరియల్ అని వచ్చేది. ఇవి బిగ్ ఎపిక్స్ అన్నమాట, పెద్ద మహాభారత గ్రంథాలు.
ఈ గ్రంథాలు చాలా అంటే ఒక 1 year పాటు జరిగినటువంటి 1 year పాటు ఇవి జరిగినాయి. రామాయణ కానీ మహాభారత కానీ. అప్పుడు రామాయణ మహాభారతం చూసినటువంటి వ్యూవర్స్ కూడా థౌజండ్స్లో ఉన్నారు. చాలామంది ఈ రామాయణ మహాభారత సీరియల్ చూశారు. మళ్ళీ అదే విధంగా ఈ కరోనా టైంలో చూశారని మన ఈ సర్వీస్ అనేది ఇండియన్ బ్రాడ్కాస్ట్ సర్వీస్ అనేది చెప్తుంది. అంటే రామాయణ మహాభారతాన్ని 1980sలో ఎలాగైతే చూశారో, ఏ విధంగా ఈగర్నెస్తో చూశారో, ఆసక్తి చూశారో, అదే విధంగా కరోనా లాక్డౌన్ టైంలో కూడా చాలామంది రామాయణ మహాభారత సీరియల్ని చూడడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి దేన్ని ఇస్తాయి అంటే సత్యాన్ని, అంటే రియాలిటీని, ఆ రియాలిటీ ద్వారా మంచి అంటే ప్రజలకు జరిగేటటువంటి మంచిని, ఎక్కడైతే మంచి అనేది ఉంటుందో అది అందంగా ఉంటుంది. అంటే మంచి అనేది ఉన్నటువంటి వాళ్ళలో సుందరం అంటే బ్యూటీనెస్ కూడా ఉంటుంది, అంటే అందంగా ఉంటుంది. మన జీవితం అనేది అందంగా ఉంటుంది. అంటే ఇక్కడ నిజం, మంచితనం, బ్యూటీనెస్, అందం, ఈ 3 కలిగినటువంటి ఇన్ఫర్మేషన్తో బ్రాడ్కాస్ట్ చేసేటటువంటి ఒక బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఏంటంటే దూరదర్శన్. ఇవన్నీ మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇట్లా అంటే లోగోస్ గురించి ఎక్కువ అడుగుతాడు అనమాట. ఈ దూరదర్శన్ లోగోలో ఉన్నటువంటి అంటే దూరదర్శన్ ఆ ఎంబ్లంలో ఉన్నటువంటి లోగో ఏంటిదంటే సత్యం, శివ, సుందరం. దీనిని ఆధారంగా వేసుకొని దూరదర్శన్ స్టార్ట్ చేశారు అంటే మనకు రియాలిటీ అనేటటువంటి దీనిని ఆధారంగా తీసుకొని ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మనకి టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ స్టార్టెడ్ ఇన్ ద 1959. అయితే ఈ 1959లో టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ స్టార్ట్ అయింది, కానీ వెరీ లిమిటెడ్ డ్యూరేషన్తో స్టార్ట్ అయింది. అంటే చాలా తక్కువ సమయం మాత్రమే బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే లిమిటెడ్ డ్యూరేషన్ ఆఫ్ ది టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ స్టార్టెడ్ ఇన్ 1959. బట్ ఇన్ ద 1965 కంప్లీట్ బ్రాడ్కాస్టింగ్ స్టార్టెడ్ ఇన్ ఇండియా. అంటే 1965 వరకు అంటే కంప్లీట్ బ్రాడ్కాస్టింగ్ అనేది స్టార్ట్ అయింది. తర్వాత ఇక్కడ 1975 వరకు అంటే అప్ టు ద ఇయర్ ఆఫ్ ది 1975 some more cities can broadcasting the service of the television. ఆ సిటీస్ ఏంటంటే అంటే కేవలం మనకి 1959-65లో ఢిల్లీ నుండి మాత్రమే మనకి బ్రాడ్కాస్టింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. అంటే మనకి సర్వీస్ అనేది ఉండేది, ఢిల్లీ నుండి మాత్రమే సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత 1975 వరకు ఈ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అనేది ఇంకా కొన్ని సిటీస్కి వ్యాపించడం జరిగింది. ఆ సిటీస్లో ముఖ్యంగా బాంబే, తర్వాత లక్నో, తర్వాత శ్రీనగర్, మద్రాస్, ఇలా కొన్ని సిటీస్ కూడా ఈ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అనేది స్టార్ట్ అయింది. అది మనకి అంటే ఇక్కడ అమృత్సర్, బాంబే, లక్నో, శ్రీనగర్, దట్ మద్రాస్ లైక్ సిటీస్ ఆల్సో కెన్ ప్రొవైడ్ ద బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఆఫ్ ది టెలివిజన్. అంటే ఇన్ ది సిటీస్ ఆల్సో సర్వీస్ ఈస్ అవైలబుల్. ఓకే, తర్వాత మనకి వెరీ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే 1982లో మన కలర్ టెలివిజన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది మిమ్మల్ని క్వశ్చన్ అడగొచ్చు యూజీసీ నెట్ ఎగ్జామినేషన్లో. కలర్ టెలివిజన్ ఎట్లా అడుగుతాడంటే కలర్ టెలివిజన్ స్టార్టెడ్ ఇన్ ద 1982 బై ది ప్రవీర్ రాయ్. ఈ ప్రవీర్ రాయ్ అనేటటువంటి అతను కలర్ టెలివిజన్ని ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశాడంటే అట్ ద టైమ్ ఆఫ్ ది నెహ్రూ కప్ ఆఫ్ ది ఫుట్బాల్ టోర్నమెంట్. అప్పుడు ఫుట్బాల్ టోర్నమెంట్ జరుగుతున్నాయి ఈ టైంలో. అంటే ఫుట్బాల్ టోర్నమెంట్ జరిగేటటువంటి టైంలో నెహ్రూ కప్ కోసం ఫుట్బాల్ టోర్నమెంట్స్ జరుగుతున్నాయి. ఆ టోర్నమెంట్ టైంలో 1982లో కలర్ టెలివిజన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే మనకి మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి అంటే కలర్ టెలివిజన్
ఇంట్రడ్యూస్ అట్ ద టైమ్ ఆఫ్ ది అని అడుగుతాడు. అంటే అట్ ద టైమ్ ఆఫ్ ఏ టైంలో కలర్ టెలివిజన్ స్టార్ట్ చేయడం జరిగింది అంటే అట్ ద టైమ్ ఆఫ్ ది నెహ్రూ కప్ ఆఫ్ ది ఫుట్బాల్ టోర్నమెంట్. ఫుట్బాల్ టోర్నమెంట్ జరుగుతున్నటువంటి మన ఇండియాలో కోల్కతాలో ఫుట్బాల్ టోర్నమెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఆ కండక్ట్ చేసినటువంటి దశలో మనకి కలర్ టెలివిజన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అడుగుతాడో చాలా క్వశ్చన్స్. అంటే మోస్ట్లీ కలర్ టెలివిజన్ ఎవరి హయాంలో ఇంట్రడ్యూస్ చేయబడింది కూడా అడుగుతాడు. అంటే ఆ టైంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎవరి అంటే ఏ ప్రధానమంత్రి హయాంలో కలర్ టెలివిజన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందని అడగవచ్చు. సో ఈ విధంగా మనకి నెహ్రూ కప్ టోర్నమెంట్ నెహ్రూ కప్ టోర్నమెంట్ అయినట్టు ఫుట్బాల్ టోర్నమెంట్ టైంలో మనకి కలర్ టెలివిజన్ అనేది వచ్చింది. తర్వాత 1984 DD2 అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. DD2 అంటే ఇట్ ఈస్ ద మెట్రో ఛానల్. దీన్ని మెట్రో ఛానల్ అని అంటారు. ఇప్పుడు దీన్ని మెట్రో ఛానల్ గానే పిలుస్తాం. మెట్రో ఛానల్ ఆఫ్ ది DD2 ఇంట్రడ్యూస్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ది 1984 అండ్ నెక్స్ట్ 1988 May 10th నేషనల్ ఛానల్ అంటే మనకి ఇంటర్నేషనల్ ఛానల్ ఆల్సో స్టార్టెడ్ టు టీచ్ అబౌట్ ద ఫారిన్ కంట్రీస్ గురించి మనకి చెప్పడానికి ఇన్ఫర్మేషన్ అందించడానికి మనకి ఇంటర్నేషనల్ ఛానల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒకటి ఏంటంటే ఏషియా, యూరప్ అండ్ యుఎస్ఏ. ఇవి తర్వాత 1997లో మనం ముఖ్యంగా ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి, ఎందుకంటే ఇన్ ద 1997 an autonomous body introduced as the name of the ప్రసార్ భారతి. ఇది చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్. ప్రసార్ భారతి అంటే 1997లో టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ became the autonomous body by the parliament as the name of the ప్రసార్ భారతి అనేటటువంటి పేరుతో 1997లో ఇది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా ఏర్పడడం జరిగింది. ఓకే, తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి ఇంకొక ఇయర్ ఆల్రెడీ నేను చెప్పాను కదా, టెలివిజన్ రేడియో అనేది ట్విన్స్గా మనం మాట్లాడుకుంటామని. కానీ 1986 ఇన్ ద ఇయర్ ఆఫ్ ది 1986 టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ సపరేటెడ్ ఫ్రమ్ ది రేడియో బ్రాడ్కాస్టింగ్ సర్వీస్. ఇంకొకటి మీకు మనందరికీ తెలిసిందే 1991 అంటే 1991లో అప్పటి ప్రధానమంత్రి నరసింహారావు ఉండేవారు. అంటే ప్రధానమంత్రి నరసింహారావు హయాంలో అంటే దే అనౌన్స్ దట్ ప్రైవేట్ ఛానల్స్ ఆల్సో అంటే కెన్ ఎంట్రీ ఇన్ ద టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్. ఇన్ ద 1991 year the ప్రధానమంత్రి దట్ ప్రైమ్ మినిస్టర్ నరసింహారావు అనౌన్స్ దట్ ద ప్రైవేట్ ఛానల్స్ కెన్ ఎంట్రీ ఇన్ టు ద టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్. అంటే 1991లో అప్పటి ప్రధానమంత్రి నరసింహారావు అనౌన్స్ చేశాడు అంటే ప్రైవేట్ ఛానల్స్ కూడా టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్లో ఎంట్రీ కావచ్చు. సో దాన్ని బేస్గా తీసుకొని మనకి చాలా టీవీస్ వచ్చినాయి. ఈటీవీ, తర్వాత జీటీవీ, ఈటీవీ, జెమినీ టీవీ, ఇవన్నీ కూడా ఈ యొక్క అనౌన్స్మెంట్ని ఆధారంగా చేసుకొని మనకి రావడం జరిగింది. ఇవి అంటే మనకి ప్రైవేట్ ఛానల్స్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత మనకి అంటే టెలివిజన్ వాచింగ్ చేసేటటువంటి వ్యూవర్స్ పెరిగారు, టెలివిజన్లో వచ్చేటటువంటి ప్రోగ్రామ్స్ సంఖ్య పెరిగింది, టెలివిజన్లో వచ్చేటటువంటి ఈ సీరియల్స్, మూవీస్, ఎంటర్టైన్మెంట్స్, సాంగ్స్, న్యూస్ ఇవన్నీ కూడా మనకి విచ్చలవిడిగా అయిపోయింది అనమాట. విచ్చలవిడిగా అంటే నౌ ఇట్ ఈస్ బికేమ్ ద కమర్షియల్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్. అంటే టెలివిజన్ అనేది మనం మొట్టమొదటి సత్యం, శివం, సుందరం అని చెప్పుకున్నాం కదా, అది మాసిపోయి ఓన్లీ టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అంటే కమర్షియల్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్గా అయిపోయింది. కమర్షియల్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అంటే ఏంటంటే ఓన్లీ ఫర్ ద బిజినెస్ మోటో. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ అసలు దూరదర్శన్ ప్రసారం చేయడానికి మోటో ఏంటి, ఏ మోటోతో దూరదర్శన్ టెలికాస్ట్ అనేది స్టార్ట్ అయింది అంటే ఓన్లీ సత్యం,
సత్యం శివం సుందరం అది మోటో. కానీ ఆ మోటోకి బదులుగా ఇప్పుడున్నటువంటి మోటో ఏంటంటే కమర్షియల్ బేసిస్, అంటే బిజినెస్ అనేది కేవలం మోటోగా ఉంది అన్నమాట. ఎందుకంటే మన అందరికీ తెలుసు, సీరియల్ 10 నిమిషాలు వేస్తే 10 నిమిషాలు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తాడు. ఇక టీవీలో వచ్చేటటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా రియాలిటీ కంటే కూడా, ఇన్ఫర్మేషన్ అందించడం అంటే కూడా మనకి అదర్ థింగ్సే ఎక్కువగా ఉంటాయి. అంటే దీన్ని ఏమంటామంటే టీఆర్పీ అనేది, అంటే వీళ్ళందరూ ఇక్కడ మరి దీన్ని ఎందుకు ఇలా అంటే సెన్సేషనల్ న్యూస్ అంటారు. సెన్సేషనల్ న్యూస్ని ఎందుకు ప్రసారం చేస్తాయి? అసలు ఈ సెన్సేషనల్ న్యూస్ అంటే ఏదో జరిగిందని ప్రజల్ని ఉత్సుకతకు గురి చేస్తారు. నెక్స్ట్ జరగబోతుందని, అది ఏమైంది ఇది ఏమైందని చెప్పిందే చెప్పి అంటే ఈ సెన్సేషనల్ న్యూస్ని టెలికాస్ట్ చేయడానికి కారణం ఏంటంటే టీఆర్పీ, టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ అని అంటాం. టీఆర్పీ అంటే టెలివిజన్ రేటింగ్ పాయింట్స్. ఈ టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ని పెంచుకోవడం కోసం ఈ సెన్సేషనల్ న్యూస్ని టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. ఆ సెన్సేషనల్ న్యూస్ వల్ల, సెన్సేషనల్ న్యూస్ అంటే ఏంటంటే ప్రజల్ని ఎక్కువగా టీవీ వైపు, ఆ ప్రోగ్రామ్స్ వైపు ఇంటరాక్ట్ చేసేటటువంటి న్యూస్ అన్నమాట. ఏదన్నా అంటే ఏదో ఒకటి మర్డర్ గురించో, ఏదన్నా లేకపోతే ఇంకేదన్నా ఇష్యూ గురించో మనకి ఆ బ్రాడ్కాస్టింగ్ చేయడం అనేది జరిగింది అనుకోండి, ప్రజలు ఎక్కువగా ఆసక్తితో ఆ ప్రోగ్రామ్స్ అనేవి చూస్తారు. అలా ఆసక్తితో ఎక్కువ మంది చూడడం వల్ల టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ అనేవి పెరుగుతాయి, టీఆర్పీ రేట్ పెరుగుతుంది. టీఆర్పీ రేట్ పెరిగింది అంటే వాళ్ళ ఎకనామికల్ స్ట్రాటజీ కూడా పెరుగుతుంది. అంటే అది కమర్షియల్గా బాగా డెవలప్ అవుతుంది అన్నమాట. ఆ ఛానల్ కమర్షియల్గా బాగా డెవలప్ అవుతుంది. అంటే కమర్షియల్ డెవలప్మెంట్ కోసం, వాళ్ళు టీఆర్పీ రేట్ని పెంచుకోవడం కోసం ఈ సెన్సేషనల్ న్యూస్ అనే వాటిని టెలికాస్ట్ చేస్తూ వ్యూవర్స్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తూ వాళ్ళు ఆ న్యూస్లో రియాలిటీ కంటే కూడా సెన్సేషనల్ ఎక్కువగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇది మనకి ఈ క్వశ్చన్ కూడా వచ్చింది, టీఆర్పీ అంటే ఏంటిదని అడిగారు. టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ అని అంటారు. టీఆర్పీ అంటే టీఆర్పీని పెంచుకోవడం కోసం సెన్సేషనల్ న్యూస్ని టెలివిజన్ ఛానల్స్ ప్రసారం చేస్తాయి. ప్రజలు కూడా సెన్సేషనల్ న్యూస్కి ఎక్కువ ఆసక్తి చూపుతారు. సెన్సేషనల్ న్యూస్ అనగానే టీవీ ముందు కూర్చొని కళ్ళప్పగించి చూస్తూ ఉంటారు. సో ఇది మనకి అంటే మన పాత మోటో ఏదైతే ఉందో అది ఇప్పుడు మనకి ఎక్కడ కూడా కనిపించట్లేదనే చెప్పుకోవచ్చు. ఇట్స్ ఓన్లీ మై ఒపీనియన్. ఇది అందరి ఒపీనియన్ కావచ్చు, కాకపోవచ్చు. ఎందుకంటే వీ హ్యావ్ ద ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్. మనకి ఆర్టికల్ 19 ప్రకారంగా మనం ఫ్రీడమ్ని ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. దాని గురించి నేను చెప్తాను. ఐ కెన్ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్. ఓకే, సో ఇది మనకు టెలివిజన్ సంబంధించినటువంటి సమాచారం. టెలివిజన్కి సంబంధించినటువంటి ఈ యొక్క సమాచారాన్ని కంపల్సరీ మీకు ఒక క్వశ్చన్ అనేది గ్యారెంటీగా వస్తుంది. ఏ విధంగా అయినా అడగవచ్చు. అసలు టెలివిజన్ ప్రచారంలో చాలా రకాలుగా, అంటే మనకి ఇప్పుడు టెలివిజన్లో వచ్చేటటువంటి కొన్ని సీరియల్స్ పేర్లు కూడా అడుగుతున్నారు. ఆ సీరియల్స్ పేర్లు మనకి ఎస్పెషల్లీ హిందీ సీరియల్స్ పేర్లు అడుగుతారు, తెలుగు అడగడం. ఎందుకంటే నెట్ అనేది నేషనల్ లెవెల్లో జరిగేటటువంటి ఎగ్జామ్. అందుకే నేషనల్ లెవెల్లో టెలికాస్ట్ అయ్యేటటువంటి ప్రోగ్రామ్స్ గురించే అడుగుతాడు. సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో అదంతా మనకి ఇక్కడ ఇది మనకి టెలివిజన్ సంబంధించినటువంటి సమాచారం. ఇది మీకు సరిపోతుంది. నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరిపోతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ మై ఛానల్. యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ those who are preparing for the above examination. And also you have to like if you like very much my videos.